కాబట్టి. సరే, ఇప్పుడు థర్డ్ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలోకి వచ్చేటప్పటికి చాలా విషయాలన్నీ గేమ్ అయితే బీభత్సంగా ఆడుతున్నారు. అసలు అయితే రీతు అయితే డీమన్ పవన్ వాటేసుకుని నిశ్చవతలు పడేస్తుంది. సృష్టి వర్మ అయితే తనుజను వాటేసుకొని కదలనీయట్లేదు. అక్కడ పేపర్స్ వదిలేరు, ఆ పేపర్స్ వస్తూ ఉన్నాయి, రెడ్ బ్లూ పేపర్స్, ఓటింగ్ పోల్స్ లాగా, బ్యాలెట్ పేపర్స్ లాగా. అవి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన బాక్స్లో వేయాలి. వేసే టైంలో, వేసిన తర్వాత దాన్ని కాపాడుకునే టైంలో బాబాయ్ ఫస్ట్ ఆటే చాలా బీభత్సంగా ఆడేశారయ్యా. అయితే రీతు అయితే సూపర్గా ఆడింది, చాలా బాగా ఆడుతుంది. దానికి సంబంధించి బ్యాలెట్ బాక్స్ నాకు సార్ లెక్క పెడితే ఎవరు గెలిచారు? మన భరణి బ్యాచ్ గెలిచింది. భరణి బ్యాచ్ గెలిస్తే ఆ భరణి బ్యాచ్లో ఓనర్గా సెలెక్ట్ చేసే బాధ్యత ఓడిపోయిన ఇమ్మానుయల్ బ్యాచ్కి ఇచ్చారు, ఓడిన వాళ్ళకి ఇచ్చారు. సంచాలక్ ఆశా షైని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళలో ఎవరు ఓనర్గా ఉంటారని మీకు ఇష్టపడుతున్నారు ఓటేయమంటే, నేను ఇంతకుముందు కూడా షార్ట్ పెట్టాను, ఓనర్ అయింది భరణి గారే, అందరూ భరణి గారికే ఓటేశారు, భరణి గారే ఓనర్ అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, అది ఆ గేమ్లో గెలిచినందువల్ల ఓనర్ అయ్యాడు అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ గేమ్? అది కూడా ప్రోమో చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరీష్ ఉంటాడా, వెళ్ళిపోతాడా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.